నమ్మకం పుట్టాలంటే నిజంగా నీ వంటి వారు లేరు ప్రభు అనే నమ్మకం నీ మనసులో ఉందో లేదో నువ్వు పరీక్షించుకో. మధ్యలో వాళ్ళు వీళ్ళు చాలామంది రకరకాలుగా చెప్తా ఉంటారుగా, సాతాను చెవిలో ఊదుతూ ఉంటుందిగా, నీ నమ్మకాన్ని దొంగిలించేసేస్తారు, నీ విశ్వాసాన్ని దొంగిలించేసేస్తారు. ఆయన చెప్పాడు నేను నిజమైన ద్రాక్షవల్లినని, నువ్వు నమ్మాలి ఆయనే నిజమైన దేవుడు. బయట వాళ్ళ సంగతి కాదు, మీరు. అప్పుడు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని రకాల పరిస్థితులు ఎదురైనా, విషపూరితమైన సందర్భాలు ఎదురైనా, నీలో ఉన్న నమ్మకాన్ని బట్టి నువ్వు నిలిచి ఉంటావు దేవుల్లో. హల్లెలూయా. అల్లో చెదిరిపోవు, నిలిచి ఉంటావు దేవుల్లో. ఆయన ప్రేమ